అయితే హిమపాతం లేకుంటే వర్షం ఈ రెండు తప్ప ఎండకన్ను ఎరగని శీతల ప్రాంతం జమ్మూ కాశ్మీరం. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని ఇప్పుడు భూతల స్వర్గం కూడా భగభగా మండిపోతోంది. నిత్య వసంత సమీరాలు వీచే కాశ్మీర్లో వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత వేడి కాశ్మీర్ను కమిలిపోయేలా చేస్తుంది. ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా ఉండే కాశ్మీరం ఎండల దెబ్బకు మైక్రోవేవ్లో పెట్టినట్టుగా మారిపోయింది. టండా కాశ్మీరం మండే గోళంగా తయారైంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక జమ్మూ కాశ్మీర్కు వెళ్లినటువంటి పర్యాటకులు ఇప్పుడు అక్కడ ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు ఇక్కడ ఎండను భరించలేక కాశ్మీర్ పోతే అక్కడ కూడా కమిలిపోవడమేనా అని జనం ఉసూరుమంటున్నారు. గడ్డ కట్టిన దాల్ లేక్లో బోటింగ్ చేయలేని సీన్లు చూసిన వాళ్ళంతా కూడా నెత్తి మీద గొడుగు పెట్టుకుని పడవ నడుపుతున్న దృశ్యాలు చూస్తున్నారు. పర్యాటకులు రద్దీగా సందడిగా ఉండే శ్రీనగర్ సరస్సులు ఎండకు కళతపై సూర్యుడి భగభగలను తట్టుకోలేక గొడుగులు వేసుకుని సరస్సులో విహరిస్తూ ఉన్నారు టూరిస్టులు. ఏప్రిల్ మే నెలలో భయంకరంగా వర్షాలు కురిసేవని, ఈ వర్షాలు ఎప్పుడు ఆగుతాయా అని ఎదురు చూసేవాళ్లమని చెబుతున్నారు శ్రీనగర్ వాసులు. ఈ ఏడాది శ్రీనగర్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా మారిందని అంటున్నారు. ఏప్రిల్ నుంచే మెల్లమెల్లగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని చెబుతున్నారు. ఉదయం సమయంలోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాపోతున్నారు. ఎండల ప్రభావం కాశ్మీర్ టూరిజంపై పడింది. శ్రీనగర్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటేశాయి. ఈసారి గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్ పెరిగిపోయింది. యావరేజ్గా 6-7 డిగ్రీలు ఉండే ఉష్ణోగ్రత జమ్మూలో ఒక్కసారిగా 41 డిగ్రీలకు పెరిగిపోయింది. రాత్రిళ్లు తగ్గుముఖం పట్టి కాస్త ఉపశమనం కలిగిస్తోంది.